రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఎంతోమంది విద్యార్థులకి ఒక కల. కానీ ఆ కలని కొంతమందే నిజం చేసుకుంటారు. మీరు కూడా ఆ కలని నిజం చేసుకోవాలంటే మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? సో ఇక్కడ మనము సిలబస్ కనుక గమనిస్తే ఈ రైల్వే ఎగ్జామ్స్లో మీరు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా, జనరల్గా మనకి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ తీసుకుంటే ప్రజెంట్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, అలాగే టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి March 9th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఆర్పిఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ త్వరలోనే రాబోతుంది. అలాగే గ్రూప్ డి ఎన్టీపీసీ సంబంధించిన నోటిఫికేషన్స్ జూన్ అండ్ అక్టోబర్లో రాబోతున్నాయి. మరి ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఈ ఒక మంచి అవకాశం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్స్. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయా రాదా అని మీరు మళ్ళీ టెన్షన్ పడకండి. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయని ఆలోచించకండి. సో మీకు కావాల్సిన ఎన్ని పోస్టులు ఆలోచించండి. ఈ మధ్యలో కాలంలో ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు. సార్ నాకు జాబ్ వచ్చింది, ఈ బ్యాంక్ సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన ఎగ్జామ్ రాశాడు అనమాట. సో జాబ్ వచ్చింది సార్ అని నాకు వచ్చి చెప్పాడు. అతను వచ్చి చెప్పినప్పుడు నాకు ఒక విషయం అంటే గుర్తుకొచ్చింది. ఏంటంటే ఒక 6-7 months బ్యాక్ అదే స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి సార్ ఇలా అప్లై చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ కావాలని అడిగాడు. సో అప్పుడు ఆ మాటల్లో డిస్కషన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మామూలుగా అడగడం జరిగింది. అంటే మనకి నా కేటగిరీకి అంటే రిజర్వేషన్కి సంబంధించిన ఎలాంటి పోస్టులు లేవు సార్, ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి సార్ అని అన్నాడు. నేను అప్పుడు అడిగాను తన్ని, అంటే 2 పోస్టులే ఉన్నాయి కదా అని. అప్పుడు తను అన్నాడు, సార్ నాకు కావాల్సిన ఒకటే పోస్ట్ కదా, నాకు 2 పోస్టులు ఎందుకు సార్ అన్నాడు. సో అప్పుడు తనలో ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది. నాకు అప్రిషియేట్ చేశాను. గో హెడ్, ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుందని చెప్పాను. సో అలాగే అనుకున్నట్టే ఆ 2 పోస్టుల్లో ఒక పోస్టు తన దగ్గర చేసుకున్నాడు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది విద్యార్థులు ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నారు. అంటే నోటిఫికేషన్ వస్తుందో రాదో, ఎన్ని పోస్టులు ఉన్నాయి, కొన్ని పోస్టులే ఉన్నాయి కదా, అందులో నాకు వస్తుందో రాదో, చాలామంది కాంపిటీషన్ ఉంటుంది. అలాగే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకే రాంది నాకేమొస్తుంది, ఇలాంటి నెగిటివ్ థాట్స్తో మీరు ముందుకు వెళ్తే ఎప్పటికీ సక్సెస్ కాదు. సో ఖచ్చితంగా మీరు పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోండి. సో ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆల్రెడీ 2 నోటిఫికేషన్ వచ్చాయి, మిగతా నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అయితే ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అంటే ఈ సంవత్సరంలో మనకి నోటిఫికేషన్ సంబంధించి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ టికెట్ కలెక్టర్ కావచ్చు. సో ఆ టికెట్ కలెక్టర్ చాలామంది పోటీ పడుతుంటారు. అలాగే మనకి ఎన్టీపీసీ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకి ఏ రకమైన పోస్టులు ఉంటాయి, అలాగే గ్రూప్ డిలో ఏ రకమైన పోస్టులు ఉంటాయి, సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, మరి వీటన్నిటికీ కామన్గా సిలబస్ ఏముంటుంది, సో ఆ సిలబస్లో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే మనకి టాపిక్ వైజ్ ఏముంటాయి, ఆ టాపిక్స్లో మనకి ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, సో జనరల్గా ఎగ్జామ్లో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మరి మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం చేయాలి, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ప్రిపేర్ కావాలి, సో ఇలా మీకు కంప్లీట్గా అంటే ఈ ఆల్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఎవరైతే ఖచ్చితంగా నాకు రైల్వే ఉద్యోగం కావాలి సార్ అని అనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంటే. ఒకవేళ మీకు ఆ పాయింట్ అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్కో ఇంకా ఎవరికో ఆ అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా క్లియర్గా నోట్ చేసుకోండి. సో ఏ క్షణమైతే నాకు రైల్వే ఉద్యోగం కావాలని అనుకుంటారో ఆ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ సీరియస్గా ప్లాన్ చేసుకోండి. ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఉండనివ్వండి, 3 monthsకు ఉన్నాయా 5 monthsకు ఉన్నాయా ఆలోచించకండి. ఈ సంవత్సరంలో అంటే ఈ 2024లో ఖచ్చితంగా నేను రైల్వే ఉద్యోగం సాధించాలని చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోండి. అలాగే మనకి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ఒక 2 months 3 months ప్రిపేర్ అవుతూ వచ్చేవి కావు. మీకు తెలుసు ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉందో. సో దాదాపుగా 4 సంవత్సరాల కింద జరిగిన ఎగ్జామ్స్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పేపర్ స్టాండర్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో 2019లో జరిగిన ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ ఎగ్జామ్స్ రైల్వేకి సంబంధించినవి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయంటే
కేవలం ఆ పేపర్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు ప్రిపరేషన్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఆ పేపర్ స్టాండర్డ్ అనేది మారుతుంది. దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని నాకు ఏదో 2 నెలల్లోనే నాకు ఉద్యోగం కావాలి అనుకోవడం చాలా అత్యాశ అవుతుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వితౌట్ పెయిన్ యూ కెనాట్ గెయిన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. కష్టపడకుండా ఏదీ రాదు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం అంటే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మినిమం ఒక 5 to 6 months మీరు ప్లాన్ చేసుకుంటే తప్ప ఆ సిలబస్ మీకు 1-2 సార్లు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకి ముందుగా ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఈ ఆర్ఆర్బికి సంబంధించిన ఆల్ కోర్సెస్ మీకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆర్ఆర్బి ఏఎల్పి, అలాగే గ్రూప్ డి, టెక్నీషియన్స్, అలాగే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999కే మీకు కంప్లీట్ కోర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇందులో సైమల్టేనియస్లీ అంటే ప్రిపేర్ అవుతూనే మీరు టెస్ట్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే అది మీకు ఎప్పటికప్పుడు టెస్ట్ రాస్తేనే మీకు తెలుస్తుంది. సో అలాగే మీకు ఈ టెస్ట్లు కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ మీకు అంటే జాబ్ సాధించడానికి ఉపయోగపడే క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో ఇవి కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. అంటే మీరు ఇక్కడ ఫ్యాకల్టీని కనుక గమనిస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు తెలుసు సిలబస్లో తీసుకుంటే మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో సో మెయిన్లీ 3 సబ్జెక్ట్స్ మనల్ని డిసైడ్ చేస్తుంటాయి. ఆ 3 సబ్జెక్ట్స్ ఏంటి? రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్. సో మనకి అందులో వెయిటేజ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎల్పి ఎగ్జామ్ తీసుకుంటే రీజనింగ్, అర్థమెటిక్ నుంచి మనకి 45 మార్క్స్ వస్తాయి. అంటే 20, 25. రీజనింగ్ నుంచి 25 వస్తాయి. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 20 వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 20 వస్తాయి. అంటే కేవలం ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే 65 మార్క్స్ వస్తాయి. సో ఇందులో మనకి రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ నేనే టీచ్ చేశాను మీకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో అది మనకి రీజనింగ్లో ఏంటంటే ఒక క్వశ్చన్ చూడగానే అది ఆన్సర్ తెలియాలంటే దానికి సంబంధించిన లాజిక్ తెలిసి ఉండాలి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ లాజిక్స్ కనుక మీరు అప్లై చేస్తే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మ్యాక్సిమం క్వశ్చన్స్ చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే మ్యాథమెటిక్స్ కూడా మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కంప్లీట్ బేసిక్స్ అంటే మీకు షార్ట్ కట్స్ స్టార్టింగ్లో మీకు స్పీడ్ మ్యాథ్స్ ఉంటాయి. అంటే ఆ స్పీడ్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అడిషన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, పర్సంటేజ్ వాల్యూస్ చేయాలన్నా సో ఖచ్చితంగా ఆ స్పీడ్ మ్యాథ్స్ తెలిసి ఉండాలి. అంతేగాని నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదని మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అవి నేర్చుకుంటే ఫర్దర్గా టాపిక్స్లో క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. అలా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ అంటే కాన్సెప్ట్లో బేసిక్స్ నుండి మీకు లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్స్ అంటే మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు చేయగలిగే విధంగా నేను డిస్కస్ చేయడం జరిగింది. అలాగే జనరల్ సైన్స్ కూడా తీసుకుంటే ఫ్యాకల్టీస్ మనకి సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. మీకు సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు మీరు ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డెమో క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. సో ఎందుకంటే మీకు ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సో సరైన ఫ్యాకల్టీని మీరు సెలెక్ట్ చేసుకుంటే 50% సక్సెస్ అయినట్టే. ఓకేనా? రైట్. ఇక ఈ ఆర్ఆర్బికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ప్రజెంట్ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ ఉంది. మీలో చాలామంది అప్లై చేసి ఉంటారు. సో ఇందులో మనకి సెలెక్షన్ తీసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు CBT 1, CBT 2 ఉంటుంది. అలాగే CBAT ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇందులో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది CBT 1 మీదనే ఫోకస్ చేయండి. సో ఏ ఎగ్జామ్ అయినా ఆర్ఆర్బీలో మనకి CBT 1, CBT 2 ఉంటే CBT 2 గురించి టెన్షన్ పడకండి. అంటే CBT 1, CBT 2 సిలబస్ సేమే ఉంటుంది. ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటంటే మనకి ఆ ట్రేడ్కి సంబంధించింది, ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ యాడ్ అవుతుంది. అది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్, దాని మార్క్స్ మనకి ఫైనల్ మార్క్స్లో యాడ్ చేయరు. సో మనకి ఫస్ట్ CBT 1 మీదనే మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్.
సో నెక్స్ట్ ఈ ఏఎల్పికి సంబంధించి మనకి సిలబస్ తీసుకుంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇందులో మనకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు 3 సబ్జెక్ట్సే మనకి జాబ్ని డిసైడ్ చేస్తాయి. అది ఏ ఎగ్జామ్ అయినా. సో మనకి మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 20, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చారు. అంటే 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు టైంని కనుక అబ్జర్వ్ చేస్తే 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 75 క్వశ్చన్స్ 60 మినిట్స్లో పాసిబుల్ అవుతుందా? అంటే జస్ట్ మనకి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి 48 సెకండ్స్ మాత్రమే ఉంది. అంటే 48 సెకండ్స్లో ఆ క్వశ్చన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ సాల్వ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో మీకు అంటే ప్రీవియస్ పేపర్స్ చాలా ఈజీగానే ఉన్నాయి కదా సార్, సో ఆ లెవెల్స్ సరిపోతుందా అంటే ఇంతకుముందు చెప్పాను. సో ప్రీవియస్ పేపర్ అనేది 4-5 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఎగ్జామ్స్ అవి, బట్ ఇప్పుడు ఖచ్చితంగా స్టాండర్డ్ మారుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి మీకు ఇందులో అంటే ప్రతి ఒక్క కోర్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా అంటే ఒకే సిలబస్ అంటే ఆ ప్రిపేర్ అయినా కూడా మీరు ఈ ఎగ్జామ్స్ అన్నీ ఎలా రాసుకోవచ్చు, మనం ఎలా ప్రిపేర్ కావాలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి CBT 2 చెప్పాను కదా, CBT 2 గురించి ఇప్పుడు ఆలోచించకండి, ఓన్లీ పార్ట్ బి రిలవెంట్ ట్రేడ్ మాత్రమే ఉంటుంది. సో దీని గురించి ఇప్పుడు మర్చిపోండి, టెన్షన్ పడకండి. ఏ బుక్ చదవాలి, ఆ ట్రేడ్కి సంబంధించింది, ఎక్కడ క్లాస్ వినాలి, దాని గురించి కంప్లీట్గా మర్చిపోండి. ఎందుకంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే అని చెప్పాం కదా ఇది. సో దీని మార్క్స్ ఇప్పుడు ఏం యాడ్ చేయరు. అలాగే మనం మిగతా సిలబస్ తీసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ సిలబస్సే ఉంటుంది. సో అది కాకుండా మనకి ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత అంటే CBT 1 తర్వాత ఆ CBT 2కి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మీరు ప్రిపేర్ కావచ్చు. దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి, కంప్లీట్గా మీరు CBT 1 మీదనే ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి RRB టెక్నీషియన్స్ తీసుకుంటే టోటల్ 9,000 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ. అయితే ఇవి March 9th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు RRB నుంచి ఏవేవి నోటిఫికేషన్స్ ఉంటాయి, సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది మీరు ఏ ఎగ్జామ్కి అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, సో దానికి సంబంధించిన సిలబస్ అంటే కామన్గా మనం ఎలా చదువుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి ఈ 9,000 పోస్టులకు సంబంధించి మనకి 2 టైప్స్ ఉన్నాయి. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 ఉంది, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది. సో ఈ 9,000 పోస్టులో గ్రేడ్ 3లో 7,900 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకి 10th ప్లస్ ITI ఉండాలి, ఆర్ ఇంటర్ MPC. కొన్ని పోస్టులకి ఇంటర్లో MPC చేసిన అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివినా కూడా కొన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, రైట్. సో ఏజ్ తీసుకుంటే 18 to 33 ఇయర్స్ ఉంటుంది. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటే BC, SC, ST వాళ్ళకి అన్ని నోటిఫికేషన్లు కూడా సేమ్ అలాగే ఉంటుంది రిలాక్సేషన్. నా నెక్స్ట్ మనకి ఇందులో ITI అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ వస్తాయి. అంటే మీకు ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అండ్ డీజిల్ మెకానిక్, ఆటోమొబైల్, అలా మీకు ఏవైతే ట్రేడ్స్ మీరు చదివి ఉన్నారో ఆ ట్రేడ్స్ సంబంధించిన అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ. అలాగే నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అని ఇచ్చారు. యాక్చువల్గా గ్రేడ్ 1 అనేది టాప్ పోస్టే మనకి. సో 1,100 పోస్టులు ఉన్నాయి ఇందులో. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. అయితే క్వాలిఫికేషన్ అనేది ఇది గ్రేడ్ 1 కాబట్టి ITI ఉండకపోవచ్చు ఖచ్చితంగా. సో బీటెక్ వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఎందుకంటే అది గ్రేడ్ 1 అంటే మనకి ఇది గ్రేడ్ 3 కాబట్టి సో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉండాలి. అంటే మనకి ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది మనకి క్లియర్గా ఆఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఇది మనకి సిలబస్ తీసుకుంటే సేమ్ మనకి RRB ALPలో ఏ సిలబస్ అయితే ఉందో టెక్నీషియన్ కూడా అదే సిలబస్ ఉంటుంది. ఓకే, సేమ్ సిలబస్, సేమ్ స్టాండర్డే ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ NTPC అంటే మనకి చాలామంది NTPCకి పోటీ పడుతుంటారు, ఎందుకంటే ఇవి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారు. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి పోస్టులు ఉంటాయి. సో అందులో ఏం పోస్టులు ఉంటాయి, దేనికి ఎవరు ఎలిజిబుల్గా ఉంటారు అనేది మీకు ఒక ఐడియా వస్తే దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. దీనిలో కూడా ఇంటర్ క్వాలిఫికేషన్తో పోస్టులు ఉంటాయి, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా పోస్టులు ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి ఇంటర్ మనకి క్వాలిఫికేషన్లో ఏజ్ తీసుకుంటే 18 to 30 ఇయర్స్ ఉండాలి. సో లాస్ట్ టైం యాక్చువల్గా మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఈ NTPC అండ్ గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్స్ జూన్ అండ్ అక్టోబర్లో రాబోతున్నాయి.
సో మరి ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన ఈ పోస్ట్ తీసుకుంటే సో మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో 10,628 ఇచ్చారు. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో 24,614 ఇచ్చారు. టోటల్ 35,000 ఇచ్చారు. సో ఈసారి కూడా ఖచ్చితంగా థౌజండ్స్లోనే ఉంటాయి వేకెన్సీస్. సో వాటి గురించి మీరు అంటే థింక్ చేయకండి, ఎన్ని పోస్టులు ఉంటాయని టెన్షన్ పడకండి, ఎన్ని పోస్టులు ఉన్నా సిద్ధంగా ఉండండి. ఓకేనా, రైట్. సో అలాగే డిగ్రీ బేస్ మీద మనకి 18 to 33 years ఉంటుంది ఏజ్ తీసుకుంటే. సో ఇవి జనరల్గా చాలామందికి ఏంటంటే ఎన్టీపీస్లో ఏమేమి పోస్టులు ఉంటాయని తెలియదు. సో ఇందులో మీకు చాలా క్లియర్గా నేను ఇక్కడ ఇచ్చాను. ఇంటర్ క్వాలిఫికేషన్తో ఏం పోస్టులు ఉంటాయని చూస్తే ఇక్కడ ఇందులో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, అకౌంట్స్ క్లర్క్ ఉంటాయి, అలాగే జూనియర్ టైమ్ కీపర్ ఉంటుంది, ట్రైన్స్ క్లర్క్ ఉంటుంది, సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో చాలామంది దీనికి ఎక్కువగా పోస్టులు కూడా ఉంటాయి. అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టీసీ అన్నమాట. సో టికెట్ కలెక్టర్. అలాగే కమర్షియల్ అంటే మనకి రిజర్వేషన్ సంబంధించిన కౌంటర్లో ఏవైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కమర్షియల్ స్టాఫ్ అంటారు. సో దీనికి సంబంధించి మనకి పోస్టులు కూడా థౌజండ్స్లోనే ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీనికి కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మనకి ఎన్టీపీసీ ఈ నోటిఫికేషన్లో భాగంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు మనకి టికెట్ కలెక్టర్ టీసీ అనేది సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ఈ నాన్ టెక్నికల్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే దాంట్లో అంటే ఎన్టీపీఎస్లో భాగంగానే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో అలాగే మరి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏం పోస్టులు ఉంటాయి మనకి అంటే సో ట్రాఫిక్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్ అండ్ కమర్షియల్ అప్రెంటిస్ అండ్ స్టేషన్ మాస్టర్. ఓకే, సో ఈ పోస్టులన్నీ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్ మీద ఉంటాయి. ఓకేనా, ఫైన్. సో మీరు డిగ్రీ ఉంటే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద బేస్ మీద పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, అలాగే డిగ్రీ ఉంటే ఈ పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో ఈ ఎన్టీపీస్లో మనకి స్టేజెస్ ఎలా ఉంటాయంటే సేమ్ CBT 1 ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాగే CBT 2 ఉంటుంది, CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, అంటే టైపింగ్ వాళ్ళకి ఆ టైపింగ్ స్కిల్స్ సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ గ్రూప్ డి తీసుకుంటే సో గ్రూప్ డిలో మనకి RRB గ్రూప్ డి. సో ఇందులో మనకి క్వాలిఫికేషన్ తీసుకుంటే కేవలం 10th క్వాలిఫికేషన్తో కూడా మనకి గ్రూప్ డిలో వేకెన్సీస్ ఉంటాయి. అంటే మీరు ఈ రైల్వే ఎగ్జామ్స్ కనుక గమనిస్తే మీరు 10th క్లాస్ చదివినా, ఇంటర్ చదివినా, ITI చదివినా, బీటెక్ చదివినా, డిగ్రీ చదివినా, మీరు ఏమి చదివినా మీకంటూ కొన్ని పోస్టులు ఉన్నాయి. సో అలా ఎక్కడ కూడా అంటే ఎందులో కూడా అలా ఉండవు. సో ఓన్లీ రైల్వేలోనే అలా ఉంటాయి. అంటే టెక్నికల్ వాళ్ళకి, నాన్ టెక్నికల్ వాళ్ళకి అందరికీ కూడా సో అవకాశం ఉంటుంది. కాబట్టి మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు ఉపయోగించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అయితే కొంతమందికి అన్ని పోస్టులు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ ఉందనుకోండి, బీటెక్ ఉంటే టెక్నికల్ పోస్టులకి, నాన్ టెక్నికల్ పోస్టులకి అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో అలా కొన్ని పోస్టులకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ పోస్టులు అనుకోండి కేవలం ITI వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అందులో కూడా మనకు గ్రేడ్ 3 బీటెక్ ఉందనుకోండి అక్కడ మనకి ఎలిజిబుల్ అవుతారు. అలా మీరు దేనికి ఏ పోస్ట్కి మీ క్వాలిఫికేషన్ ఏంటని చూసుకోండి, దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో అంతేగాని ఒకే దానికి ప్రిపేర్ అవుతాను అనుకోకండి, ఎందుకంటే సిలబస్ కామన్గా ఉంటుంది కాబట్టి అది మీకు చెప్తాను, చాలా క్లారిటీ ఇస్తాను. సో మనకి అన్ని ఎగ్జామ్స్కి మీరు రాసుకునే విధంగా ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. మరి RRB గ్రూప్ డికి సంబంధించి తీసుకుంటే లాస్ట్ నోటిఫికేషన్లో మనకి చాలా యూజ్ వేకెన్సీస్ ఇచ్చారు. అంటే 1,03,769 వేకెన్సీస్ వచ్చాయి. సో ఈసారి కూడా ఖచ్చితంగా అంటే ఎక్కువగానే వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంది గ్రూప్ డిలో. సో దీనికి ఏజ్ లిమిట్ తీసుకుంటే మనకి 18 to 33 years ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకి ఇందులో నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ ఉంటాయి. సో నాన్ టెక్నికల్ వాళ్ళకి 10th క్వాలిఫికేషన్స్తో మనకి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ వాళ్ళకి పోస్ట్ సంబంధించిన ఇందులో ఉంటే అవి 10th ప్లస్ ITI వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో స్టేజెస్ ఎలా ఉంటాయంటే CBT 1 ఉంటుంది, అంటే CBT 2 ఉండదు. అలాగే PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి జనరల్గా మనకి దీనిలో సో వెయిట్ అంటే కొంత వెయిట్ మనకు ఇచ్చి ఆ వెయిట్ని మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన మనకి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో గ్రూప్ డిలో మనకి CBT 1 తీసుకుంటే మనకి ఇక్కడ సిలబస్ చూడండి.
జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు సిలబస్ అంటే ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, సో అలాగే ఎన్టీపీసీ కానీ ఏ సిలబస్ అయిందో ఇక్కడ కూడా అదే సిలబస్ ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టైం మారింది తప్ప సిలబస్ మాత్రం మారలేదనే విషయాన్ని గమనించాలి. ఓకేనా, రైట్. సో ఎంతకుముందు చెప్పినట్టు మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి వెయిట్ 35 kgs, మనకి 100 meters 2 minutesలో మనం నడవాల్సి ఉంటుంది, దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే రన్నింగ్ అయితే అండ్ 1000 meters 4 minutes 15 secondsలో చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇది మేల్ సంబంధించింది. అలాగే ఫిమేల్ సంబంధించి మనకి వెయిట్ 20 kgs ఉంటుంది, అలాగే 100 meters 2 minutesలో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే రన్నింగ్ అయితే మనకి 1000 meters 5 minutes 40 secondsలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇందులో మనకి పోస్టులు ఏముంటాయి ఆర్ఆర్బి గ్రూప్ డిలో అంటే మనకి అసిస్టెంట్ పాయింట్ మ్యాన్ ఉంటుంది, అలాగే ట్రాక్ మెయింటైనర్ అని మనకి పోస్టులు ఉంటాయి ఆర్ఆర్బి గ్రూప్ డిలో. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్రెడీ మనకి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది సో మనకి వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో మనకి దాదాపుగా 2000+ వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకి అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ రావాల్సి ఉంది, అది త్వరలోనే ఎప్పుడైనా మనకి రావచ్చు. అంటే ఈ ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఆ వెబ్ నోట్ రాగానే త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు. బట్ ఇక్కడ ఎందుకు డిలే అయింది అంటే ఈ ఆర్పిఎఫ్ వాళ్ళు ఆర్ఆర్బీకి వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఆర్ఆర్బీ వాళ్ళు ఈ కండక్ట్ చేస్తారు, అది త్వరలోనే ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాయి. సో ఎస్ఐ కానిస్టేబుల్ మనకి ఏజ్ వచ్చేసి మనకి ఎస్ఐ 20 to 25 years ఉండాలి. అదే కానిస్టేబుల్ ఏజ్ తీసుకుంటే 18 to 25 years ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఈ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది ఫస్ట్, తర్వాత పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, రైట్. సో దీనిలో మనకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే సో ఎస్ఐ ఎగ్జామ్కి మనకి మినిమం 20 గ్రాడ్యుయేషన్ ఉండాలి మనకి. అలాగే ఇందులో మనకి కానిస్టేబుల్కి అయితే ఎస్ఎస్సి ఉండాలి. ఓకే, సో అంటే మనకి ఎస్ఐ ఎగ్జామ్కి డిగ్రీ ఉండాలి, అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే ఎస్ఎస్సి అంటే 10th class సరిపోతుంది. రైట్. నా ఇందులో మనకి ఫిజికల్ మెజర్మెంట్ అంటే హైట్, చెస్ట్ ఎలా ఉండాలి. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే ఫస్ట్ మనకి ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ అనేది మనకి మేల్ అంటే ఓబీసీ వాళ్ళకైతే 165 centimeters ఉండాలి, ఎస్సీ ఎస్టీకి అయితే 160 centimeters ఉండాలి, ఫిమేల్కి అయితే 157, 152. ఇక్కడ మనకి చెస్ట్ అంటే ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉండాలి, ఎక్స్పాండ్ చేయకుండా ఎలా ఉండాలి. సో అన్ఎక్స్పాండెడ్ అయితే 80 ఉండాలి, ఎక్స్పాండ్ అయితే 85 ఉండాలి. ఇది మనకి ఓన్లీ ఫర్ మేల్ చూస్తారు. ఓకేనా, రైట్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 76.2, 81.2 ఉండాలి. ఇది మనకి మెజర్మెంట్ అనమాట. ఓకే, రైట్, ఫిజికల్ మెజర్మెంట్. అలాగే మనకి ఫేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి ఎలా ఉంటుంది, దీనిలో టోటల్ డ్యూరేషన్ 90 minutes ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఇందులో తీసుకుంటే మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఈ 1600 meters రన్నింగ్ చేయాల్సి ఉంటుంది, అలాగే 800 meters రన్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఓకే, సో ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ సో మేల్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్. సో మేల్ అయితే మనకి ఇందులో ఈ 1600 meters 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 800 meters మనకి వీళ్ళకి లేదు మేల్కి, అలాగే ఫీమేల్కి 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి 1600 meters లేదు. ఓకే, రైట్. సో బట్ ఇక్కడ ఫీమేల్కి అయితే 800 meters ఉంటుంది, అండ్ మేల్కి అయితే మనకి ఇక్కడ 800 meters మనకి ఇందులో ఫీమేల్కి 1600 meters లేదు. ఓకే, రైట్. సో అలాగే మేల్కి 800 meters ఉండదు, కాకపోతే ఫీమేల్కి మాత్రం 4 minutesలో 800 meters కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ తీసుకుంటే 12 feet ఉంటుంది మనకి, అలాగే 9 feet ఫీమేల్కి ఉంటుంది. హై జంప్ 3 feet 9 inches అండ్ 3 feet. ఓకే, రైట్. సో ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అలాగే కానిస్టేబుల్ తీసుకుంటే మనకి 1600 meters మేల్కి అయితే 5 minutes 45 seconds కంప్లీట్ చేయాలి. సో లాంగ్ జంప్ 14 feet అండ్ హై జంప్ 4 feet. అలాగే ఫీమేల్ తీసుకుంటే మనకి 800 meters మాత్రమే ఉంటుంది. సో 3 minutes 40 seconds అండ్ 9 feet 3 feetలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్.
సో ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఏవైతే మనకి తొందరలోనే ఎగ్జామ్స్ అంటే నోటిఫికేషన్ రాబోతున్నాయో వాటికి సంబంధించిన మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా రైట్. ఇక సిలబస్ విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేశారు, ఎగ్జామ్ ఏదైనా కానివ్వండి సిలబస్ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఖచ్చితంగా ఆ సిలబస్ని మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఈ సిలబస్లో మనకి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో రీజనింగ్, సో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా రీజనింగ్ ఖచ్చితంగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఈ రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి, రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మనకు ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అంటే ఏ టాపిక్ నుండి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రీజనింగ్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. నోట్బుక్లో ఇవన్నీ నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి ఈ రీజనింగ్లో ఫస్ట్ నెంబర్ 1 నాన్ వెర్బల్. నాన్ వెర్బల్ అంటే ఏంటి అంటే మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి రీజనింగ్లో 2 టైప్స్ కనిపిస్తుంటాయి. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్. వెర్బల్ అంటే సమ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అంటే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేసి క్వశ్చన్స్ ఏవైతే ఫామ్ చేస్తారో వాటిని వెర్బల్ అంటారు. నాన్ వెర్బల్ అంటే ఫిగర్స్ బేస్ మీద ఇస్తారు, అంటే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేయకుండా ఫిగర్స్ బేస్ మీద ఇచ్చే వాటిని నాన్ వెర్బల్ అంటారు. మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఈ నాన్ వెర్బల్ నుంచి ఖచ్చితంగా అంటే ఒక 6 to 7 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటి అంటే రీజనింగ్లో నాన్ వెర్బలే. అలాగే చాలా ఈజీ టాపిక్ కూడా. ఓకే, అంటే మీరు కొంచెం వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, కౌంటింగ్, మనకి ఇన్కంప్లీట్ ఫిగర్ కానీ, అలాగే దాగి ఉన్న చిత్రం ఎంబెడెడ్ ఫిగర్ కానీ, సో ఇలా సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, ఇలా ఒక 8 to 9 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మీరు ఆ క్లాసెస్ కొంచెం ఐడియా ఉంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే మనకి ఈ లెటర్స్ బేస్ మీద వచ్చే కాన్సెప్ట్స్. సో లెటర్స్ బేస్ మీద వచ్చే కాన్సెప్ట్స్ ఏంటి మనకంటే ఇందులో లెటర్స్ అంటే ఈ లెటర్స్ ముందుగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ లెటర్స్ రీజనింగ్ సెక్షన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇవి నేర్చుకోండి. అంటే లెటర్స్ అంటే ఏం నేర్చుకోవాలి సార్, ABCD అవేనా అని? ఎస్, అవే నేర్చుకోవాలి. కాకపోతే మీరు నేర్చుకోవాల్సింది వాటి యొక్క పొజిషన్స్ కూడా నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ G యొక్క పొజిషన్ ఎంత అంటే 7 అని మీరు ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. అంటే మనం A నుంచి కౌంట్ చేస్తే A1, B2, C3, D4 ఉంటాయి కదా, అలా G ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. సో ఎలా చెప్పగలుగుతాం సార్ అంటే దానికి సంబంధించి ఒక ట్రిక్ ఉంటుంది. అంటే మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. A1, B2, C3, C3 అని అలా ఏమి చేయకుండానే ఒక 5 to 10 minutes మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని నేను డిస్కస్ చేసిన క్లాస్లో. జస్ట్ ఆ క్లాస్ వింటే చాలు, మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. సో అలాగే రివర్స్ పొజిషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ G యొక్క స్థానం ఎంత అంటే 7, అలాగే T యొక్క స్థానం అంటే రివర్స్ నుంచి Z నుంచి కౌంట్ చేస్తే T యొక్క స్థానం ఎంత అంటే 7, అలాగే Tకి ఆపోజిట్ లెటర్ ఏంటంటే G. ఇలా మనం ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. ఓకే, సో ఇలా ఎప్పుడైతే చెప్పగలుగుతామో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే ఈ ఆల్ఫాబెట్, ఈ కాన్సెప్ట్, అలాగే కోడింగ్, డీకోడింగ్ ఉంది కదా. సో ఈ ఆల్ఫాబెటికల్ అండ్ కోడింగ్, డీకోడింగ్ సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. 4 to 5 క్వశ్చన్స్ ఈ లెటర్స్ బేస్ మీద క్వశ్చన్స్ 4 to 5 ఉంటాయి. అవి ఇందులో మనకి వస్తుంటాయి. సో ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్ నేర్చుకోవడం వల్ల ఈ 4 to 5 క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్. థర్డ్ ఏంటంటే మనకి రీజనింగ్లో లాజికల్ రీజనింగ్. సో మనం ఈ మధ్య కాలంలో ఈ వర్డ్ ఎక్కువగా వింటున్నాం. అంటే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ రీజనింగ్లో మనకి ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఎగ్జామ్స్లో అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు లాజికల్ రీజనింగ్ అని, అంటే సపరేట్గా ఒక సెక్షనే ఇస్తున్నారు. సో లాజికల్ రీజనింగ్లో ఏమొస్తాయి, రీజనింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అంటే స్టేట్మెంట్స్ లాగా ఇస్తుంటారు. అంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అంటే ఊహలు, అలాగే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వాదనలు, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే నిర్ణయాలు, అలాగే మనకి కన్క్లూజన్స్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మనకి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్స్గా తీసుకోవచ్చు.
సో ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, ఊహలు ఇవైతే ఉన్నాయో ఖచ్చితంగా దీని నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఒక రీజనింగ్లో ఒక 25 క్వశ్చన్స్ వస్తాయని అనుకుంటే 6 to 7 అంటే 7 ఇవి ఒక 3 to 4 అనుకోండి 11 క్వశ్చన్స్. అండ్ ఇంతకుముందు మనకి లేటెస్ట్ బేస్ మీద చెప్పాను కదా 4 to 5 క్వశ్చన్స్ అంటే 15 క్వశ్చన్స్. అంటే అవుట్ ఆఫ్ 25లో దాదాపుగా 15 క్వశ్చన్స్ ఈ 3 కాన్సెప్ట్స్ నుంచే ఇస్తారు. నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, లేటెస్ట్ బేస్ మీద. అంటే ఫస్ట్ వాటి మీద మీరు బాగా ఫోకస్ చేయండి. సో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే అలాగే మీరు ఈ 3 కాన్సెప్ట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారు. మరి మిగతా టాపిక్స్ ఏంటి సార్, చాలా ఉన్నాయి కదా, మరి ఇవన్నీ వదిలేయాలా? సో ఇవన్నీ వదిలేయమని నా ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఈ అన్ని ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మిగతావి అన్నింటిలోంచి మనకి 1 అలా క్వశ్చన్స్ ఇస్తున్నారు. కొన్ని టాపిక్స్లో 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. బట్ ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే మనల్ని ఆదుకునే ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే అది రీజనింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రీజనింగే. సో 25కి 25 కూడా స్కోర్ చేసే సబ్జెక్ట్ అన్నమాట. మీరు ఏ సబ్జెక్ట్ అనే కానివ్వండి, అది మ్యాథమెటిక్స్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, మీరు 1 ఇయర్ కాదు కదా 10 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న మ్యాక్సిమం అంటే అవుట్ ఆఫ్ స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలాగైనా అడగవచ్చు, విత్ ఇన్ ద టైంలో చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. ఓకే, సో అందుకే దీని మీద మ్యాక్సిమం స్కోర్ చేసేలాగా దీని ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం. నెక్స్ట్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ కూడా ఖచ్చితంగా వెయిటేజ్ ఉంది. సో ఎందుకంటే రీజనింగ్ ఎంత వెయిటేజ్ ఉందో మ్యాథమెటిక్స్ కూడా అంతే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అన్ని ఎగ్జామ్స్లో కూడా. సో మరి నాది నాన్ మ్యాథ్స్ సార్, నేను మ్యాథ్స్ అంటే భయం, మరి ఎలా చదవాలి సార్, ఇవి ఖచ్చితంగా చదవాలా, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, మా ఫ్రెండ్ చెప్పాడు సైన్స్ ఒక్కటి చదువుకోరా, జనరల్ అవేర్నెస్ చదువుకో, సో ఈ రీజనింగ్ కొన్ని చూసుకొని సరిపోతుంది, ఇది వదిలేసినా కూడా నువ్వు చేయగలుగుతావు అని, అంటే జాబ్ వస్తుంది అని చెప్పాడు, మరి వదిలేయమంటారా సార్ అని. సో ఇది ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, దేన్ని వదిలేయద్దు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ తప్పించుకున్న ఒకవేళ క్వాలిఫై అయినా మళ్ళీ మీకు CBT 2 ఉంటుంది కదా, అక్కడ తప్పించుకోలేరు. అక్కడ కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్వాలిఫైడ్ సరిపోదు అక్కడ. ఓకే, సో మ్యాక్సిమం స్కోర్ ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకే జాబ్ వస్తుంది కాబట్టి సో వదిలేస్తాననే మాటని అదైతే థాట్ ఉందో దాన్ని తీసేయండి మైండ్లోంచి. అయితే మరి ఎలా సార్, నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి మ్యాథమెటిక్స్ అని తీసుకుంటే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇందులో మ్యాథమెటిక్స్లో బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్స్ అంటే ఏంటి, పర్సంటేజ్ ఎలా చేయాలి, డివిజన్స్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, దాన్ని స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా మీకు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే సెకండ్స్లో ఎలా చేయొచ్చో నేను డిస్కస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 552/24 అనుకోండి. ఇలా మీరు చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. దీని ఆన్సర్ ఎంత అంటే 23 అని. ఎలా తెలుస్తుంది సార్, ఏం చేయలేదు డైరెక్ట్ ఎలా వస్తుందని. సో దీనికి సంబంధించి ఒక షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, అది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే అలా డివిజన్స్ కానివ్వండి, లేదా పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 23% ఆఫ్ 52 అనుకోండి. సో దీన్ని డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఎలా చేయొచ్చు, ఇవన్నీ స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ అవి నేర్చుకోండి. అవి నేర్చుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే నేను కూడా చేయగలుగుతాను. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు అనే ఆ ఫీల్ అనేది మీకు ఉండదు ఇంకా. సో నేను కూడా చాలా క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేయగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ అవుతుంది. ఓకేనా, రైట్. సో అలాగే మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఇందులో మీరు ఏ టాపిక్ అని తీసుకోండి, అంటే యావరేజ్ సగటులు కావచ్చు, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, లాభం నష్టాలు కావచ్చు, ఏ టాపిక్ తీసుకున్నా మీరు ఫైనల్గా మళ్ళీ డివిజనో పర్సంటేజో మల్టిప్లై చేయాల్సిందే కదా. అంటే అక్కడ స్టక్ అయిపోతున్నారు. అక్కడ స్టక్ అయిపోయి మీరు ఏమనుకుంటున్నారు, నాది మ్యాథ్స్ కాదు, నేను చేయలేను అనుకుంటారు. ఎప్పుడైతే మీరు ఇవి నేర్చుకుంటారో మీకు ఎప్పుడు కూడా అలాంటి ఆ థాట్ రాదు. ఓకే, రైట్. సో తర్వాత ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఫస్ట్ ఇందులో ఈజీ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈజీ టాపిక్స్ కంపల్సరీ వచ్చే టాపిక్స్. ఓకే, రైట్. ఇందులో ఈజీ టాపిక్స్ ఏముంటాయంటే మనకి ఇందులో బాడ్ మాస్ అంటే జస్ట్ సింపుల్గా ఉంటుంది. బాడ్ మాస్ అంటే సింప్లిఫై చేయడం అనమాట. సో అలాగే డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM. ఓకే, రైట్.
అలాగే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి ఇందులో, ఇవన్నీ నోట్స్ రాసుకోండి. క్యాలెండర్, క్లాక్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, స్క్వేర్ రూట్. ఓకే, రైట్. ఇలా మనం చూస్తే 1 2 3 నెక్స్ట్ 4 5 6 7 అలాగే నెంబర్ సిస్టమ్. ఓకే, 8. ఇలా ఒక 8 టాపిక్స్ ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. చేసిన తర్వాత మీలో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నేను అవుట్ ఆఫ్ ఒక 20 టాపిక్స్లో నేను 8 టాపిక్స్ చాలా ఈజీగా నేర్చుకున్నాను, నేను కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. తర్వాత మిగతా టాపిక్స్లోకి 1 by 1 ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. అయితే ఇందులో మరి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, వీటికి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పర్సంటేజ్ స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ డైరెక్ట్గా మెన్సరేషన్కి వెళ్ళకండి. ఓకే, అంటే పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ ఏముంటాయి? పర్సంటేజ్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఒక పార్ట్ అన్నమాట. సో ఆ పార్ట్ అన్ని కంప్లీట్ చేసుకోండి. అలాగే మనకి రేషియం ప్రపోర్షన్ ఉంటుంది. రేషియం ప్రపోర్షన్ ఒక దానికి తీసుకుంటే రేషియం ప్రపోర్షన్, ఏజెస్, యావరేజెస్, ఇలా మనకి ఒక పార్ట్ ఉంటుంది. సో దానికి సపరేట్గా డివైడ్ చేసుకోండి. అలా డివైడ్ చేసుకొని ఆ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళండి. ఓకేనా, రైట్. సో మరి ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది కదా సార్, నాకు అసలే రాదు, మరి ఆ ప్యూర్ మ్యాథ్స్ ఎలా వస్తాయి, ట్రిగోనోమెట్రీ అవి అంటే, సో వీలైతే చేసుకోండి. అంటే దానికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ ఉందనుకోండి, ఆల్జీబ్రా ఉంది, సో నీకు ఎంత చేసినా రాదు, టెన్షన్ పడుతున్నామంటే జస్ట్ వదిలేయండి. ఓకే, దాని గురించి వరీ కాకండి. సో ఆ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ఒక 3 or 4 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, సో వాటి గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రాబ్లం లేదు, నేను చేయగలుగుతాను సార్ అంటే చేయండి. కంప్లీట్గా నేను చేయలేను సార్ అనుకునే వాళ్ళు వీటిని వదిలేసినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అయినా కూడా మీకు జాబ్ వస్తుంది. ఓకేనా, సో డోంట్ వరీ. అంటే వీలైనంతవరకు చేయండి, ఇంకా తప్పదు అనుకుంటే వాటిని ఇగ్నోర్ చేసినా పెద్దగా ఇబ్బంది ఏమి కాదు మీకు. ఓకేనా, రైట్. అంటే అట్లీస్ట్ మీకు ఇందులో 20కి అట్లీస్ట్ మీరు 15 స్కోర్ చేయగలనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్. సో మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్లలో ఇదొక సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. సో అన్ని ఎగ్జామ్స్లో కూడా మీరు ఎగ్జామ్ ఏదైనా సరే, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఆర్పీఎఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో 20 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మినిమం. ఓకే, సో కొన్ని ఎగ్జామ్స్లో మనకి 40 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. సో అందుకే మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ కాబట్టి దీన్ని కూడా అట్ ఎనీ కాస్ట్ మనము లైట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఖచ్చితంగా ఇది మీకు అడ్వాంటేజే. అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అయితే మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు సార్, నేను ఎలా చదవాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, కింద ఉన్న సిలబస్లో 10వ తరగతి స్థాయి 10th స్టాండర్డ్ అని చెప్పారు కాబట్టి ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ 10th స్టాండర్డ్లో చదువుకోండి. 10th స్టాండర్డ్లో మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, సో ఎన్సీఆర్టీ బుక్స్ మ్యాక్సిమం మనకి కవర్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు ఏదైనా మార్కెట్లో దీనికి సంబంధించి ఏదైనా స్టాండర్డ్ బుక్ ఉంటే తీసుకోండి. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఫిజిక్స్లో ఎలా ఇస్తున్నారు, కెమిస్ట్రీ ఎలా ఇస్తున్నారు, బయాలజీ ఎలా ఇస్తున్నారు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఇందులో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకి ఈ ఫార్ములాస్ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అది కూడా స్టేట్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, పెద్దగా అడ్వాన్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే 10th స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 10th స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. మనకి జనరల్ అవేర్నెస్లో చాలా తక్కువ వెయిటేజ్ ఉంది, జస్ట్ 10 మార్క్సే ఇస్తున్నారు. సో ఈ జనరల్ అవేర్నెస్లో మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇలా ఇతర ముఖ్యమైన సబ్జెక్ట్స్ అని చాలా ఇచ్చారు. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ జనరల్ అవేర్నెస్ అనగానే పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, సో ఇవన్నీ చదువుకుంటూ వెళ్తుంటారు. సో ఇక్కడ ఈ 10 మార్క్స్లో మీరు గెయిన్ చేయాలంటే చాలా లిమిటెడ్గా చదువుకోవాల్సి ఉంటుంది. లిమిటెడ్గా అంటే ఏంటి? ఫస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే జస్ట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైలీ న్యూస్ పేపర్ చదవండి. సో బర్నింగ్ టాపిక్స్ ఏవైతే స్పోర్ట్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్ ఇలాంటివి అయితే ఉంటాయో, అంటే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసి వాటి మీద సంబంధించిన నోట్స్ రాసుకోండి. ఓకే, తర్వాత ఈ జీకే అయితే ఉందో, స్టాండర్డ్ జీకే అయితే ఉందో, మనకి స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఓకే, కరెన్సీస్ కావచ్చు, లేదా ఆర్ట్ అండ్ కల్చర్, అంటే పర్టికులర్ ఒక డ్యాన్స్ అది ఏ రాష్ట్రానికి చెందిందని అడుగుతుంటారు. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీదనే ఫోకస్ చేయండి, డెప్త్గా వెళ్ళకండి. ఓకేనా, రైట్.
అలాగే మనకి జాగ్రఫీ అనుకోండి, జాగ్రఫీ మొత్తం చదవకండి, గ్రూప్ 1 గ్రూప్ 2 చదివినట్టు చదవకండి. ఓకే, సో జస్ట్ మెయిన్ పాయింట్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చదువుకోండి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి, మనకి ఫారెస్ట్లు అంటే అడవులు ఉంటాయి, అలాగే ట్రాన్స్పోర్టు రవాణా, సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రం ఫోకస్ చేయండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదువుతున్నారు, పాలిటీ మొత్తం బుక్ అంతా చదవకండి, జస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసి సరిపోతుంది. ఓకే, సో వీటి గురించి ఎంత తక్కువ చదివితే అంత అడ్వాంటేజ్ మీకు, ఎందుకంటే ఉన్న 10 మార్క్స్కి మీరు హిస్టరీ బుక్ అంతా ముందు పెట్టుకొని చదివితే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దాని బదులు ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే సైన్స్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇది ఇలా ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ అది మీరు ప్లాన్ చేసుకొని, సో చాలా సీరియస్గా తీసుకోండి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఈ 2024లో మీరు ఏ రైల్వే ఉద్యోగం కావాలని కోరుకుంటారో ఖచ్చితంగా అది మీ సొంతం అవుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.